తీసుకెళ్లారు, ఇంతవరకు నిజం. తీసుకెళ్ళి మిమ్మల్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, కొట్టారు, అంతవరకు నిజం, మా అందరికీ తెలిసిన నిజమే. మీకు ముసుగేశారు అన్నది కూడా నిజమే. కానీ వీళ్ళనే మీరు ఎలా అంటే డాక్టర్ గారి పేరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్నది మీ మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించింది కాబట్టి అది కూడా పెట్టారు, ఓకే. ఈ పోలీస్ ఆఫీసర్స్ పేర్లు ఎలా మీరు నేమ్ చేశారు? పోలీస్ ఆఫీసర్ పేర్లు ఎలా అంటే అప్పుడు ఆ సంబంధిత చీఫ్ సునీల్ కుమారు, నన్ను ఆ కంప్లైంట్ సువోమోటో తీసుకున్నది ఆ రోజు ఉదయం, 14 ఉదయం. 14 ఉదయం 9:30కి కంప్లైంట్ వచ్చిందని చెప్పి నార్మల్ గా పొరుగురు ఒక టీం వెళ్ళి తీసుకురావాలి అంటే మినిమం 24 hours ఎక్సర్సైజ్ ఉంటుందండి. వాళ్ళు ఆ రోజు ఉదయమే నిజంగా అది చేసుంటే అప్పటికే హైదరాబాద్ లో టీంలు ఉండవు, హైదరాబాద్ ముందే పంపించేశారు. అది నేను వెళ్తున్నప్పుడు నన్ను ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తారు కదా, సార్ అసలు మీ దగ్గరికి వస్తున్నట్టు మాకు తెలియదు, మమ్మల్ని ముందే నిన్నే రెడీ చేసేయమన్నారు, ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు, ఇలా ఉంటుందని చెప్పారు క్లియర్ గా. ఉదయం 9:30, 10ంటికి ఎఫ్ఐఆర్ బుక్ చేసి 2ంటికి నన్ను ఎలాగ అరెస్ట్ చేసేస్తారండి? అవును, అది కూడా సువోమోటో కంప్లైంట్ ఒక సునీల్ ఇచ్చాడు, వాడు పోయాడు అక్కడికి, మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాడు. అతను ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే స్టేట్ లో ఉన్నాడు కాబట్టి ఈ డిస్కషన్ తర్వాత మళ్ళీ అతను కూడా యాడ్ అవుతాడు డెఫినెట్ గా. సునీల్ నాయక్ అని ఈజ్ అనదర్ మెయిన్ కల్ప్రిట్ అండి. అతను కూడా, అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా? కాదు, అతను డిఐజీ ఆఫీసరు. ఇక్కడికి డెప్యుటేషన్ మీద వచ్చాడు. సో తర్వాత అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వాల, రాజుగారిని కొట్టమంటే శతకు కొట్టినా కూడా మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు ఏంటని చెప్పి కూడా బాధపడ్డాడు అతను. ఏదో కోర్టుకు వెళ్ళాడు, మా అమ్మ కొంట్లో బాగాలేదు, నాన్న కొంట్లో బాగాలేదు అని, కానీ కుదరలా వెళ్ళిపోయాడు. వీళ్ళు వదిలేశారు తర్వాత. సో అతనికి తెలుసు. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే వెంకటకృష్ణ గారు నన్ను తీసుకెళ్లి ఆ గదిలో ఉన్నప్పుడు ఒక ఇన్స్పెక్టర్ బై నేమ్ సత్యనారాయణ, ఒక ముస్లిం జెంటిల్మెన్ సమ్ షేక్ వలీ ఆర్ సంథింగ్, ఆ పేరు నేను అప్పుడు నోట్ చేసుకున్నా, ఇద్దరు ఉన్నారు. వీళ్ళు టాక్ట్ఫుల్ గా మేము భోజనానికి వెళ్ళి వస్తామంటే, మీరు నా సెక్యూరిటీని రానివ్వలేదురా, మీరు భోజనానికి వెళ్తే ఎలాగా అంటే, లేదు రాజుగారు జస్ట్ అంత 5 నిమిషాల్లో వెంటనే వచ్చేస్తాం అని చెప్పారు వాళ్ళు. వెళ్ళిన వెంటనే వీళ్ళు వచ్చారు, ఒక 5గురు. వాళ్ళు వెళ్ళిన వెంటనే కొట్టారు ఒక 40 నిమిషాల చిత్రవత చేసి 5 రౌండ్లు వేసి నా గుండెల మీద కూర్చుని మంచం కోళ్ళు విరిగిపోయి కోడ్ ఓపెన్ చేస్తావు లేదా అని చెప్పి అప్పుడే మధ్యాహ్నం నా ఇంట్లో తీసుకెళ్లిపోయిన ఫోను ఏదో ట్యాంపర్ చేయాలని చూశారు, ఐఫోన్ కదా అది కుదరలా. మళ్ళీ నన్ను ఇంకో రౌండ్ వేసి ఆ సెల్ ఫోను కోడ్ ఓపెన్ చేయించారు. ఆ మంచం ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోయిన మంచం మీద నన్ను అలా వదిలేసి కనీసం మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వకుండా, ఏమంటే నేను మందులు వేసుకోవాలంటే నాకు మొత్తం హార్ట్ రేట్ అంతా పెరిగిపోయింది. అది కూడా ఇవ్వకుండా పెచ్చి బూతులు తిట్టి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇంకో కానిస్టేబుల్ వాళ్ళిద్దరూ వచ్చేసారు. పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ అన్నమాట. వాళ్ళిద్దరికీ తెలుసు